జస్ట్ బ్రేక్ ఇచ్చాం, ఆపరేషన్ సింధూర్ తేడా వస్తే దబ్బిడి అంటూ మోడీ గారు అయితే అగ్రెసివ్ కామెంట్స్ చేశారనమాట. అసలు ఆయన నేషన్కి మెసేజ్ ఇస్తా అంటూ ఏం మెసేజ్ ఇచ్చారు ఆయన? అసలు మన ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడైతే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ప్రకటించారో అప్పటి నుంచే కూడా అరే ఇంత డిఫరెంట్గా పేరు పెట్టారేంటి, ఖచ్చితంగా మనము వాళ్ళ మీద పగ తీర్చుకుంటామని మన దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అభిప్రాయపడ్డారు. సో ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారో మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, పాకిస్తాన్ దేశం మీద కాకుండా ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీదనే అటాక్ చేయడం, సో ఇదంతా కూడా ప్రపంచమంతా కూడా మెచ్చుకునే విధంగా ఉంది. సో ఆ తర్వాత నుంచి స్టిల్ ఇప్పటి వరకు మోదీ గారు దాని గురించి ఏం మాట్లాడతారు, సైన్యం గురించి ఏం మాట్లాడతారు, దేశ ప్రజల గురించి ఏం మాట్లాడతారు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, ఆయన ఏం చెప్తారని చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సో మొత్తానికి మోదీ గారు మీడియా అంటే ఒక మీటింగ్ హాల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు మన దేశం గురించి కావచ్చు, ముందుగా మన దేశం యొక్క సైనికులకి, దేశ ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే దీనికి సపోర్ట్ చేశారో అందరికీ ఆయన ధన్యవాదాలు చెప్తూ, ఆ తర్వాత ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ఒప్పందం అయితే ఉందో, ఇప్పుడు ఏదైతే ఎదురు కాల్పులు, వాళ్ళు మన మీద కాల్పులు చేయడం, మనం వాళ్ళ మీద అటాక్ చేయడం, సో ఇదంతా కూడా ఆగిపోవాలి అని చెప్పేసి రెండు దేశాల మధ్య మధ్యవర్తిగా అమెరికా మాత్రం ఉంది. సో ట్రంప్ గారు మాట్లాడడం కావచ్చు, అండ్ ఇక్కడ మనతోని మాట్లాడే ధైర్యం కూడా పాకిస్తాన్ దేశానికి కానీ, అక్కడ ఉన్న వాళ్ళకి, అధికారులకు కానీ, అక్కడ పాకిస్తాన్ ప్రధానికి కానీ లేదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అమెరికాని మధ్యవర్తిగా ఉంచి ట్రంప్ని బతిమలాడుకున్నారు. సో మీరు ఈ విధంగా మాట్లాడండి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ అటాక్కి మా వల్ల కావట్లేదు, ఇక్కడ మా వాళ్ళు చనిపోతున్నారు, మేము దానికి తాళలేకపోతున్నాము, తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ట్రంప్ని బతిమలాడినప్పుడు ఆయన మన మోదీ గారికి ఫోన్ చేసి మాట్లాడారు జరిగింది. సో అప్పుడు ఇరు దేశాల మధ్య ఏ విధంగా ఒప్పందం కుదుర్చాలి అనే విషయం గురించి మాట్లాడినప్పుడు మోదీ గారు కూడా దానికి అంగీకారం తెలిపారు. కాకపోతే ఎందుకు ఎలాంటి షరతులు లేకుండా ఇంత ఈజీగా ఒప్పేసుకున్నారు, ఏదో షరతులు పెట్టాల్సి ఉండేది కదా అని చాలామంది కూడా మళ్ళీ దీన్ని కూడా విమర్శలు గుప్పించారు. సో అప్పుడు మోదీ గారు ఏం చెప్పారంటే, ఇది జస్ట్ ఒక బ్రేక్ మాత్రమే, మనం జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే చూపించాం, వాళ్ళు కనీసం చిన్నగా కవ్వింపు చర్యలు చేసినప్పటికీ కూడా మన వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు, వాళ్ళ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకా తేడా ఏమైనా వచ్చిందనుకో కంప్లీట్గా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం కూడా లేకుండా చేసేటటువంటి ఒక సత్తా మన దగ్గర ఉంది, అంత అలర్ట్గా మనం ఉన్నాం అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో చాలామంది కూడా మోదీ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా ఎందుకు అంగీకరించారని కూడా అనుకున్నారు. సో ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు, ఏదైతే పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏరియా ఏదైతే ఉందో, సో అది కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు చచ్చినట్టు మనకు ఇవ్వాల్సిందే, ఒకవేళ దాన్ని కూడా ఇంకా వాళ్ళకి ఛాన్సే లేదు, చచ్చిపోవడం తప్ప ఇంకే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా మన కాశ్మీర్ అనేది మనకే ఉంటుంది అనే విధంగా కూడా చెప్పారు. సో మొత్తానికి మోదీ గారు చెప్పిన ఈ మాటలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుని కూడా అంటే కలిచివేసే విధంగా, ఒక విధంగా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తానికి ఆర్మీ కావచ్చు, దేశ ప్రజలందరికీ కావచ్చు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, సో ఈ విధంగా ఒప్పుకున్న ఈ ఒప్పందానికి కారణం ఏంటి, సో ఇదొక జస్ట్ ట్రైలర్ లాంటిది మాత్రం, జస్ట్ బ్రేక్ ఇచ్చాం, ఒకవేళ తేడా వస్తే ఖచ్చితంగా ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ ఉండదని డైరెక్ట్గా చెప్పేశారు.